అండ్ గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి. వంట అండి ఈరోజు వంట చేశాను. వంకాయ కర్రీ, వంకాయ టమాటా, కొత్తిమీర వేసి మంచి కూర వండానండి. చాలా బాగుంది వంకాయ కర్రీ. అండి ఈరోజు టుడే ఏంటంటే ఎన్ని ఉన్నా అన్నమే తింటారండి. అన్నము కూరనే తింటారు, మంచి బతుకుతారు. వాటర్ అవసరం. వాటర్ ఒంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి వాళ్ళకి. అండ్ టుడే వంట ఈరోజు మొదటి బుధవారం శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు అందరికీ. ఓం నమ శివాయ నమ, ఓం నమో రుద్రాయ నమ. తమలపాకులో ఉప్పు దీపం పెట్టానండి. ఈరోజు చక్కగా అలంకరించి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవం సర్వకార్యేషు సర్వదం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తతే. వేదామే ఇంద్రో దదాతం వేదం దేవీం సరస్వతి. వేదామే అశ్వన ఉభావ దత్తం పుష్కరస్రజం శరణగ్ర దీనర్థ పరిత్రాణ పారాయణ సర్వస్వాది హరే దేవి నారాయణి నమస్తతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమే వశమానయ. ఓం శాంతి. విఘ్నేశ్వరుని పూజించి ఈ పత్ర పెడుతున్నానండి. ఇది ఆ పత్ర అండి, ఉత్తరేణి పత్రి. మనం వినాయకుని పూజలో 21 పత్రులు ఇది ఒకటి వస్తుంది మనకున్న దాంట్లో. ఓం నమో విఘ్నేశ్వరాయ నమ. ఇప్పుడు గౌరీదేవి పూజ, విఘ్నేశ్వరుని పూజ అయిపోయింది. ఇది గౌరీదేవి పూజ. శ్రీ గౌరీ మహాగౌరీ మహాకాళి సరస్వతి. ఓం నమో నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే కుంకుమార్చన. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తతే. వేదామే ఇంద్ర దదాతం వేదం దేవీం సరస్వతి. వేదామే అశ్వన ఉభావ దత్తం పుష్కరస్రాజ్యం శరణగ్ర దీనర్థ పరిత్రాణ పారాయణ సర్వస్వాది హరే దేవి నారాయణి నమస్తతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమేవ శమానయ. ఓం శాంతి. కృష్ణాయ నమ, వాసుదేవాయ నమ, విష్ణువే నమ, జిష్ణువే నమ, మాధవాయ నమ, కేశవాయ నమ, మధుసూదనాయ, గోవిందాయ, గోపాలాయ, చమంతకమనశోరాయ నమ, వాసుదేవాయ నమ. నమస్తుతే కళ్యాణి నమో శివప్రియ నమో మోక్షప్రదే దేవి సర్వమంగళ ప్రదాయిని. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ ఏమేమి జరిపాను? వినాయకుని పూజ చేశాను, శివలింగాల పూజ చేశాను, గౌరీమాత కుంకుమార్చన చేశాను. ఇక్కడ శ్రీకృష్ణునికి లక్ష్మీదేవికి భగవద్గీతకు పూజలు ఈరోజు కంప్లీట్ అయినాయి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపే నసత్తే సర్వం సద సర్వదీప నమస్తుతే నమో నమః. సంధ్యలక్ష్మీదేవి నమస్తుతే. నమామ్యహం. దీపానికి అక్షతలు ఇచ్చాను. ఇప్పుడు నాకు పూలు దొరకట్లేదు, పక్కింట్లో కూడా లేవు. ఓం యాదేవిని సర్వభూతేషం సర్వమంగళ ప్రదాయిని. ఇక్కడ మరొకసారి గోమాతకు పూజ అండి. ఓం శ్రీ సురభ్యే నమ, శ్రీ సురభ్యే నమ, శ్రీ సురభ్యే నమ, శ్రీ సురభ్యే నమ. ఓం శ్రీ సురభ్యే నమ, శ్రీ సురభ్యే నమ, శ్రీ సురభ్యే నమ. గోమాత ఆవు వెనుక భాగంలో ఉంటుంది. ఇక్కడ చిన్నగా అదండి, ఇది ఏంటంటే ఇది డబ్బుల కలశం, అక్షయపాత్ర చిన్నది, ఇది అక్షయపాత్ర. ఇది అన్నపూర్ణ కలశం. అన్నపూర్ణ కలశం ఒక రాగి గిన్నె పాత్రలో పెట్టుకుని అందులో ₹1 పెట్టుకుంటే మనకు లోటు ఉండదు, అన్నానికి లోటు ఉండదు. సర్వకాల సర్వవస్తువులు మనిషి తినేది అన్నమేనండి. ఏది ఉన్నా కూడా అన్నం తింటేనే బతుకుతారు మనిషి. ఇక్కడ గంగాజలం ఆ మహాదేవునికి ఈరోజు నాకు వీలు ఉన్నంత పూజ చేశాను. సర్వమంగళ ప్రదాతాయ నమః. ఓం శాంతి. అమ్మవారికి తాంబూలం పెడతాను. ఇది తాంబూలం. ఓం నమ శివాయ నమ, రుద్రాయ నమ, ఈశాయ నమ, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ. ఓం సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, నన్ను చల్లగా చూడతాలి. అష్టలక్ష్మి దీపం అయితే చాలా పెట్టాను. ఈరోజు కూడా యథావిధిగా నిన్న ఉపవాసం శ్రావణం వచ్చిన కాడ నుండి నేను రోజు ఒక పూట తినడమే జరుగుతుంది. ఉపవాసాలు అయితే ఆ భగవంతుడు శక్తిని ఇస్తాడు. నేను అసలు ఆ 2 పూటలు అన్ని నేను ఉండలేను. సో అలా జరుగుతుంది నా కథ. సరే, ఎనీవే, శ్రీరాముడు 14 ఏళ్ళ వనవాసం చేశాడేమో తండ్రి మాట కోసం. కానీ నాకు 9 ఏళ్ళ వయసులో పెళ్ళైతే ఇప్పటి వరకు నేను మా నాన్న మాట కోసం క్రీస్తు శిష్యులు అయిన మా తండ్రి బాధపడకూడదు అనేసి ఇప్పటి వరకు నేను వాళ్ళు పెట్టే ఆంక్షలు, వాళ్ళు చెప్పే నా సాలరీ తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వాలని చెప్తూ ఉంటూ నేను ఇబ్బందులు పెడుతున్నా కూడా పడుతూ ఉన్నానండి. ఎప్పుడు వస్తుందో నాకు స్వతంత్రం నాకు తెలియదు. నేను పని చేసుకున్న స్వతంత్రం రాదు, బాధ్యతలకు తలుంచిన రాదు. బాధ్యతలని నా మీదనే వదిలేసి వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళందరూ. అమ్మ కాలం అమ్మ నా బాధ్యత నా మీద నెట్టేస్తుంది. భర్త కాలన భర్త నా మీద నెట్టేస్తాడు, మా అత్త కాలన అత్త నా మీద నెట్టేస్తుంది. అంటే వాళ్ళు సుఖపడాలి, నన్ను కష్టాలకు నెట్టాలి. ఈ ఎవ్రీడే ఎక్కడ దిక్కు లేక ఈ భగవంతుడి దిక్కు అని నేను పూజలు చేసుకొని ప్రతిరోజు అండి, ఇది నిజం, ప్రతిరోజు పూజలు చేసుకొని అన్నింటికీ ఓడిపోతూ దాన్ని నేను గెలిపించుకుంటూ
నేను ఇలా బతకడం. బాధ్యతలు లేని శుద్ధ ముదుకిచ్చారు నన్ను మన తండ్రి. భరించలేకపోతున్నామండి. బాధ్యత లేని మనిషితో ఏగడం ఆడపిల్లకు ఎంత నరకం అంటే, అటు నాన్న లేరు, గుండె ధైర్యం అంటే ఇంకా చదువుకుంటున్నాను, జాబ్ చేసుకుంటున్నాను అని ఆ ధైర్యంతో నేను ఏగుతున్నానండి. మహాదేవ నువ్వే రక్షించుగాక. ప్రతి ఒక్కటి నీకు చెప్పడమే ప్రతిరోజు, నాది ఇదే పని. ప్రతిరోజు పూజ చేసుకోవడం నా బాధ్యతలు. కర్తవ్యం దవ్యమాన్వితం. నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను. నాకు నువ్వు తోడుగా ఉండు స్వామి. ఓం నమః శివాయ నమః. ఇదండి.